అంటారు కొంత మీడియా కానీ కొంత విద్యార్థులకు కానీ అవగాహన లేక ఇదంతా జరుగుతుంది తప్ప నిజంగా మాకు మేము ఇచ్చిన భూములు అవి మేము పెట్టిన యూనివర్సిటీ దాని మీద మాకు చిత్తశుద్ధి అంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళు. మీరేమంటారండి? ఇప్పుడు అనేది ఇప్పుడు వెంకటస్వామి గారు చెప్పేది వాస్తవమైతే చాలా సంతోషం, గాని వాస్తవానికి దూరంగా ఉన్నది కదా. పొద్దున చూస్తున్నారు కదండి, ఏది అంత అమానుషంగా లాఠీచార్జ్ చేపిస్తారా అండి కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ అంత అమానుషంగా మీరు అమానుషత గురించి మీరు మాట్లాడితే అంత అమానుషంగా అసలు మొత్తం ఏమి ఇంత నియంత్రణ ప్రభుత్వం గురించి అమానవీయం గురించి మీరు మాట్లాడితే కూడా ఎట్లా? అసలు మానవత్వం అనేది లేకుండా మొత్తం కదా, మానవత్వాన్ని మంటగలిపిందే మీరు కదా. లేదు సరే ఓకే, మేము కదా సరే మానవత్వాన్ని మంట కలిపినందుకు మమ్మల్ని మంట కలిపిరు కదా, బాగున్నది, మీకు చాలా సంతోషమే కదా మీకు. కానీ మరి మీరు కూడా అట్లా చేస్తే ఎట్లా? సరే మమ్మల్ని అంటున్నారు, ప్రతిదీ మమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు. మేము కాదంటలే, మేము ధైర్యవంతులము, వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాం కాబట్టి ఒప్పుకుంటున్నాం, అన్ని విషయాలను ఒప్పుకుంటున్నాం, మేము కాదంటలే, మేము సత్యదూరంగా లేము. మరి మీరు ఎందుకు చేస్తా ఉన్నారు? లాఠీ చార్జ్ గంతగానో విద్యార్థులను కొట్టిన తర్వాత ఈ రోజు ఒక్క సంఘటన కాదు కదా. అగ్రికల్చర్ యూనివర్సిటీ 100 ఎకరాలు ఇస్తున్న సందర్భంలో కూడా ఇదే పంచాయతీ అయ్యింది. ఆ రోజు కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులను విపరీతంగా దారుణంగా కొడితిరి, నిరుద్యోగులను కొడితిరి, ఆశా వర్కర్లను కొడితిరి, అంగన్వాడీ వర్కర్లను కొడితిరి. ఒక్కటి కాదు కదా, 15 నెలల్లో 15 సమూహాలను కొట్టినటువంటి చరిత్ర, ఘన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. మరి ఏం చేస్తాం చెప్పండి? మరి ఎట్లా చేద్దామంటారు? సంసారం చేద్దామంటారా? సంసారం చేయొద్దంటారా? ఎట్లా చేద్దామంటారు? ప్రతిపక్షాలు సపటిదాకా చేతులు కట్టుకొని నోరు కట్టుకొని కూర్చోమంటారా? వద్దంటే చెప్పండి, లోపల మొత్తం అందరినీ జైలు వేయండి, మొత్తం మా ఎమ్మెల్యేలను, ఎంపీలను, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, మొత్తము కేసీఆర్ గారి ఫ్యామిలీని మొత్తం నోరు బంద్ చేయండి. ఇక పంచాయతీ ఉండదు కదా, ఇక మొత్తం రేవంత్ రెడ్డి గారు ఏమంటే కది మరీ దారుణం అండి. కళ్ళతోటి చూసుకుంటూ కూడా మరి ఇక వెంకటస్వామి అని అట్లా మాట్లాడినాక మేము ఏం చేస్తాం చెప్పండి? ఇంకా న్యాయం చెప్పడం ఉన్నాడు ఎవరు లేడుగా. మేము ఏమంటున్నామంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ మనం మెచ్చుకోవాలి, రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ విమర్శించాలి అనేది మాకు బాగా తెలుసు. ప్రాబ్లం ఏమవుతుందంటే ఈరోజు మరి తెలంగాణ ప్రభుత్వము కోర్టులో గెలిచింది, అయిపోయింది. ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో భారత రాజ్యాంగం ప్రకారంగా 32వ అమెండ్మెంట్ ప్రకారంగా హైదరాబాద్ ఏకైక యూనివర్సిటీ యూనివర్సిటీ డిస్టర్బ్ అవుతుందండి. హైదరాబాద్ యూనివర్సిటీ మరి హైదరాబాద్ యూనివర్సిటీ అలాంటి చారిత్రాత్మక హైదరాబాద్ యూనివర్సిటీ భూములను 2300 ఎకరాల భూములు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆస్తిగా పరిగణించబడి దాని బౌండరీ కట్టబడి అన్ని ఉన్న సందర్భంలో మరి ఈ రోజు నేనేమంటున్నానంటే గురువు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి అధికారం ఉన్నప్పుడు 1999 2004 మధ్యలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వము కావాలని చెప్పి ప్రైవేటుకు అప్పనంగా 400 ఎకరాలను కట్టబెట్టడమే నీచమైన పని. అది అనుకుంటున్నా సార్, నేను ఏమంటున్నంటే ముందు వరుసలో ఇప్పుడు అనుకుందాం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు మీద వస్తుంది కేసీఆర్ మీద చేస్తే కేసీఆర్ గారిని అంటారు కానీ వెంకటస్వామి విజయార్య గారిని అన్నారండి. ఇది వాస్తవం. అంటే ఎవరు ముందర అంటారు. అయితే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఐఎంజీ వాళ్ళకి అప్పచెప్పడము, దాన్ని వాళ్ళు కోర్టుకు పోవడము, ఆ కోర్టుకు పోయింది కోర్టు రద్దు చేయడము, తర్వాత ఈరోజు స్వర్గంలో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు దాన్ని క్యాన్సల్ చేయడము, పూర్తి కాపాడము రాజశేఖర రెడ్డి పుణ్యం. రాజశేఖర రెడ్డి దాన్ని రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత 20 రోజు మళ్ళీ ఆయన ఎవరు రేవంత్ రెడ్డి గారు అదృష్టవశాత్తు
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోటాకి వచ్చింది. వచ్చినప్పుడు ఆ భూమిని ఉన్నది ఉన్నట్లుగా ఉంచకుండా ఓకే దాన్ని మళ్ళీ ప్రతికరణ చేయాలి, దాన్ని అమ్మాలి అనే కోణంలో ఆయన ఎందుకు ఆ విధంగా చేస్తా ఉన్నాడు? ఓకే ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో మొత్తం భారతదేశం స్టేట్ గుజరాత్ తర్వాత గుజరాత్ కంటే ఎక్కువగా నంబర్ ఉన్నటువంటి రాష్ట్రం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో రైట్ అన్నట్టు ఏ కొంచాన కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏ కొదవ లేదండి. Right. కొదవ లేని సందర్భంలో ఈ 400 ఎకరాల పైచులకు భూమిని ఎందుకు అమ్మదలుచుకున్నారు, Okay. ఎందుకు పరిష్కరించదలుచుకున్నారు? ఆ ప్రశ్నకు ఆన్సరు ప్రధాన ప్రశ్నలు అడుగుతున్న సందర్భంలో, ప్రజలు అడుగుతున్న సందర్భంలో, విద్యార్థులు అడుగుతున్న సందర్భంలో విశ్వాసంలోకి తీసుకొని శ్రవణ్ గారు ఒక్క నిమిషం అండి. శ్రవణ్ గారు